ఓం నమో నారాయణాయ. మార్గశిర మాసంలో విష్ణుదేవుని అర్చన చేసేటప్పుడు సంపెంగి పూలమాల విష్ణువుకు సమర్పిస్తే చాలండి. మనకేమిస్తాడో తెలుసా? ఆ స్వామివారు సంపంగి పూలమాల. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మార్గశిర మాసంలో సంపంగి పూలమాలను గనక విష్ణుదేవునికి సమర్పిస్తే సమస్త దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంటోంది విష్ణు పురాణం. అందుకే సంపంగి పూలమాలికకు అంత విశిష్టవంతమైనటువంటి విలువ ఉంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పుష్పాలలో సంపెంగ పువ్వు అనేటువంటిది ఒకటి. ఈ పుష్పమాలను శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే వారి పాపాలు దోషాలచే కాక సకల దోషాలు కూడాను నివారణ అవుతాయి అంటోంది శాస్త్రం. అన్ని దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. ఏ మాసంలో అయినా శుక్లపక్షంలో తారాబలం చూసుకొని ఉదయం వేళ విష్ణుమూర్తికి సంపెంగమాలను సమర్పించాలి. దంపత సమేతంగా స్వామికి ఈ మాలను గనక సమర్పిస్తే భార్యాభర్తల మధ్య అనురాగం రెట్టింపవుతుంది. సంపంగి పూల మాలికను గనక విష్ణుదేవునికి దంపత సమేతంగా వెళ్ళి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య అనురాగం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. భార్యాపుత్రులు పుత్రికలతో కుటుంబ సమేతంగా ఈ మాలను గనక స్వామికి సమర్పిస్తే ఆ కుటుంబం యావత్తు కూడాను కీర్తి ప్రతిష్టలు, వంశవృద్ధి, అదృష్టకరమైన జీవనం కలిగింపజేస్తాడు ఆ సర్వాంతర్యామి అని చెప్పేసి శాస్త్రం. గోదాదేవి ప్రతినిత్యం కూడాను ఆ రంగనాయకునికి వాళ్ళ నాన్నగారు పూలన్నీ ఏరి చక్కగా మాల కట్టి ఆ యొక్క పూల సజ్జలో ఉంచినప్పుడు ఆమె తానుగా ఆ మాలికను ధరించి అక్కడే ఉన్నటువంటి బావిలో తొంగి చూసి తన అందానికి మురిసిపోయి స్వామికి కైంకర్యం చేసినట్టు భావించి మరలా తండ్రి చూడకుండా ఆ యొక్క మాలికను ఆ పూల బుట్టలో ఉంచేది. తండ్రి మాత్రం చక్కగా స్వామివారికి పూల మాలికను ఏర్పాటు చేస్తున్నాను కదా అని ఆనందంతో విష్ణుచిత్తుడు ఆ యొక్క రంగనాథ స్వామికి చక్కగా అలంకరణ చేసేవాడు. ఇలా జరిగిపోతూ ఉన్నది. ఒకరోజు తెలియకుండానే ఆ మాలికకు వెంట్రుక ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెంట్రుక అంటే రోజు వాళ్ళ అమ్మాయి గోదాదేవి ఈ విధంగా చేస్తోంది కదా, ఆయనకి తెలియదు. సరే అని చెప్పేసి బాధపడ్డాడు. అయ్యో, స్వామివారికి ఇవాళ మాలికలో ఇలా వెంట్రుక వచ్చింది ఏమిటా అని చెప్పేసి ఇంటికి వచ్చి కళ్ళు మూసుకొని చాలా పశ్చాత్తాపడుతుంటే, విష్ణుచిత్త నువ్వేమీ బాధపడకు, నీ కూతురు గోదాదేవి ప్రతినిత్యం కూడా తాను ధరించి నాకు సమర్పించే మాలిక నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, నువ్వేమి చింతించాల్సిన పని లేదు అని చెప్తే ఆశ్చర్యచకితుడయ్యాడు వాళ్ళ నాన్నగారు విష్ణుచిత్తుడు. అది దీనిలో దాగిన పరమార్థం. ఈ మాలికలంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం అన్నమాట. అందుకనే విష్ణువు అలంకార ప్రియుడు అన్నారు మనకి. విష్ణుమూర్తికి అలంకరణ ఎంత చేస్తే అంత బాగా ఆయన ఆనందిస్తాడనమాట. కృష్ణ పరమాత్మ అందుకే అలంకార ప్రియుడిన. వివిధ రకాలైనటువంటి పూల మాలికలు, ఆయన తులసి ప్రియుడు కూడాను. తులసి మాలిక చక్కగా అలంకరిస్తే చాలు, అలాగే తులసి దళాన్ని ఒకటి పాదాల చెంత ఉంచితేనే చాలు, సర్వం విష్ణుమయం జగత్తుగా మారిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు.